అపశృతి జరగకుండా ఇంత ఘనంగా ఈ యొక్క సన్మాన సభని అలాగే ఊరేగింపును కూడా ఇంత ఘనంగా నిర్వహించిన పల్లవరాజు గారికి ప్రత్యేక గెలిచిన తర్వాత నాకు అప్పటికే తర్వాత ప్రజాసేవకి పార్టీ కానీ ఈ రాజకీయానికి కొత్త. అదే టైంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఇచ్చారు కృష్ణా జిల్లా. భయపడ్డాను, ఎందుకంటే అక్కడ రాష్ట్రంలో లేని దళితులందరూ కూడా అక్కడే ఉన్నారు. కొత్త పార్టీ నాయని కొడాల నాయని జోగి రమేష్ వీళ్ళందరూ ఆయన రెండుకి కలిశారు. మొన్న కూడా అలాగే ఇందాక సోమవీరాజు గారు చెప్పినట్టు వైఎస్ఆర్ కొత్త పార్టీ కాపీ పెట్టినప్పుడు నేను చాలా భయపడ్డాను, టెన్షన్ పడడం తిరిగాను. ఎందుకు ఎంత టెన్షన్ పడుతున్నాడు అనుకున్నాను, కానీ నా టెన్షన్ ఉంటే అక్కడ ఒక దేవసం పేరు కానీ కూడా వచ్చాడు. అది వేరే పని ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారినో విమర్శిస్తా ఉన్నారు. అతను రాజకీయ సూర్యత్వం మీద వెళ్ళిపోయాడు. రాజకీయానికి రాజీనామా చేసి అది కొడుకుని పెట్టాడు. అతను ఎంతసేపు ఏంటంటే ఏదో రకంగా విమర్శించి వార్తల్లో ఉండాలి, ఏదో రకంగా వార్తల్లో ఉండాలి, జగన్ వైపు పొందాలి, ఇదే తాపత్రయం తప్ప అతనికి వేరే యావ ఉండదు. ఆ నిశ్చితంగా అక్కడ కాకపోతే కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వస్తున్నాడు, జనసైనికులు ఊరుకోవాలి నెక్స్ట్ థింగ్ అని చెప్పి అప్పటికే కొంతమంది యువత టమాటాలు కూడుకుంటుంది అనుకున్నారు. పంపు మున్సిపాలిటీ మళ్ళీ వెంటనే పొలరాజకీయాలకి ముందుతో పెట్టి ఇచ్చేటప్పుడు గొడ్ల పార్టీకి సుభాష్ వైసీపీ కాపు నాయకుల మీద దాడి చేయించాడు అన్నారు. సో ఇది పోలీసు వాళ్ళకి మాకు కూడా భయమేసింది. ప్రశాంతం వాతావరణంలో బతిమాలి జన సైనికులు అందరినీ కూడా ఊరుగా ఉండండి అని చెప్పారు. కానీ ఒక్కడు మాత్రం ఖచ్చితంగా చెప్పడం చాలా సమయం అయింది. ఒక్కడు మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు, ఈ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒకటే చెప్తా ఉన్నారు. మోడీ గారి ఆధ్వర్యంలో ఈ ఎన్డీఏ కూటమి ఎప్పటికీ 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కలిసే ఉండాలని చెప్తా ఉన్నారు. ఎప్పటికీ కలిసే ఉండాలి, అందులో ఏ సందేహం లేదు. రాష్ట్రం గురించి కాకపోయినా ఒకటి మాత్రం ఖచ్చితంగా గొప్ప పార్టీ నాయకులందరికీ చెప్తాను, రాసి పెట్టుకోండి. మళ్ళీ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా 2024 ఏ చరిత్ర సృష్టించిందో క్లీన్ స్వీప్, మళ్ళీ 2029లో కూడా ఖచ్చితంగా క్లీన్ స్వీప్ పై భగవంతుడి దయ వల్ల మనకి ఎప్పుడు కూడా పేరు కానీ కొడాలని నాయకులు ఆ గొప్ప పార్టీలోనే ఉండాలి, అలా బుద్ధులు తిట్టగానే ఉండాలి. వాళ్ళు ఉన్నట్టుగా ప్రజలు తీర్చుకుంటానే ఉన్నారు. కానీ చిన్న విషయం చెప్పగలిసింది, అక్కడక్కడ చిన్న విభేదాలు ఉన్నప్పటికీ భగవంతుడి వల్ల రామచంద్రపురంలో కాపు మీటింగ్ అని పెట్టి ఉన్న పరంగా కాపులందరినీ కూడా ఎన్డీఏ కూడా నాయకులు ఎలా చేసి రాష్ట్రంలో కూడా ఎలా అయింది ఈరోజు. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఈ ర్యాబిస్ వచ్చిన గ్రామ సింహాలు ఉన్నాయో వాళ్ళు ఇచ్చు ఆ పార్టీలో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలని ఆయన కూడా అనుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టాలని కోరుకుంటూ ఒకటి మాత్రం నిజం, ఎన్ని విభేదాలు ఉన్నా సరే ఫైనల్ గా ఎలక్షన్ వచ్చే ముందు 10 నిమిషాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా వాస్తువులు ఎవరైనా సరే కళ్ళు మూసుకుని గత 5 ఏళ్ళు వైసీపీ పాలన ఏంటా అని 10 నిమిషాలు ఆలోచిస్తే ప్రాణం పోయినా ఆ పార్టీ కొత్త పార్టీ ఓటేని తెలియజేసుకుంటూ మరొకసారి సారా సతీష్ గారు
రెండోసారి రాజ్యసభ సభ్యులు అలాగే ఎన్నో ఉన్నతమైన పదవుల్ని అధిరోహిస్తారనే దాంట్లో ఏ విధమైన సందేహం లేదని